पेटी की पेटी इस तरह से बांधी, कश्तियाँ ढीली करने के लिए सिरा पेटी को लेके హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను చెన్నై అయితే స్టార్ట్ అయ్యాను. సో ప్రెజెంట్ అయితే మా ఇంటి నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పుష్పక్ బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో టైం వచ్చేసి కరెక్ట్గా ఎంత అవుతుందంటే 4:32. మనకైతే డైరెక్ట్గా క్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సేమ్ బస్సెస్ రేటే తీసుకుంటున్నారు. సో చాలా రీజనబుల్ అనిపించింది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా సడన్గా రావాల్సి ఉంటే మాత్రం ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడే వర్షం పడైతే ఆగింది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. అయితే వెబ్ చెక్ ఇన్ అయితే మన మొబైల్కి లింక్ వచ్చేస్తుంది. సో వెబ్ చెక్ ఇన్ చేసేసి అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు అనమాట. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి అయితే ఒక గట్టికి కొడితే ఒక 40 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోతాం. చాలా ఫ్లైట్స్ అయితే ఈ టైంకి టేక్ ఆఫ్కి ఉన్నాయన్నమాట. సో అందుకని జనాలు కూడా బాగానే గట్టిగానే ఉన్నారు. ఇక్కడైతే క్లీనర్కి స్వీపర్లకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత నీట్నెస్గా అయితే నాది వచ్చేసి టర్మినల్ 1 గేట్ వచ్చేసి 104. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత అయితే గేట్ వే నెంబర్ వచ్చేసి అయితే 111కి షిఫ్ట్ చేశారన్నమాట. యూజువల్లీ కమ్ టు ద సేమ్ రాజదుర్గం ఆఫీస్ ఓన్లీ. ఓకే. సో మాటల్లోనే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. వాళ్ళతో కలిసి అయితే నేను ఫ్లై చేయబోతున్నాను. సో ఫాస్ట్కి వెళ్ళి లగేజ్ చెక్ అయితే చేయించుకుందాం అనుకున్నాను. ఈ గ్యాప్లో ఏంటంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. సర్లే పర్లేదు, 5 ఉన్నప్పుడు వెళ్దాం మన ప్రభాస్ లాగా అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. నేను మా ఫ్రెండ్ కెవిన్. కరెక్ట్గా కొంచెం టైం అయితే మనకు ఉంది, పర్లేదు సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. ఇంకో మ్యాండేటరీగా అయితే కన్ఫామ్గా మొత్తం అన్నీ చెక్ చేస్తారు. జాకెట్లు కూడా ఇప్పించేస్తారు. బ్యాంక్స్ గట్టా ఉంటాయి కదా, ఈ పవర్ బ్యాంక్స్ ఏమి తీసుకురాకూడదు, లోపలికి అయితే అలౌ చేయరు. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎలాగో గంట సేపు టైం ఉంది కదా. సో లాంచ్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే స్వరోస్కి క్రియేటివ్ డైమండ్ షాప్ అనేది ఒక కనిపించింది. మొత్తం పింక్ థీమ్లో ఉంది భయ్య, భలే ఉంది చూడడానికి. నాకైతే కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, అలాగే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. మన ఇంట్లో లేడీస్ మాత్రం వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీ ఏరోప్లేన్ అయితే లైన్గా పెట్టున్నారు. అది మీకు కనిపిస్తుంది కదా, ఎయిర్ ఇండియా. ఆ చివర ఇండిగో కూడా ఉంది. అదొక టేక్ ఆఫ్కి రెడీగా ఉంది ఒకటి. రన్వే అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. భలే ఖాళీగా ప్రశాంతంగా ఉంది అసలు. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ అయితే సరదాగా అలా కింద లాంజ్ ఉంటుంది, అక్కడ భలే ఉంటుంది, చూద్దాం పదా అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు. కాసేపు అయితే అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యేమాట. ఒకవేళ మీకు ఆకలేస్తే కనుక ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పొద్దున్నే KFC కూడా అవైలబుల్గా ఉందన్నమాట. నేను చెప్పిన లాంచ్ అయితే ఇదే అనమాట, ఎన్క్లైమ్ లాంచ్. సో అలా కాసేపు అయితే అక్కడ లాంచ్లో కూర్చొని రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం. ఎందుకంటే ఫస్ట్ మాకు ఫోన్లో అయితే 104 గేట్వే ఇచ్చారు, తర్వాత 111 గేట్వే ఇచ్చారన్నమాట. కెవిన్ అయితే కాసేపు పడుకొని కూడా లేసాడు, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు. నేనైతే ఇక్కడ ఏం బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు, వెళ్ళి చెన్నైలోనే చేద్దామని. I think we all thought that we did the right thing, but it didn't turn out that way. It's been ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ ఫ్రీగా ట్రై చేయొచ్చు. మన అన్వేషణ అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్ళి బాగా ట్రై చేస్తాడు కదా, సో అలా మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే వెళ్ళి ముందే చూసేస్తా ఉన్నాడు. మినిమం 6 to 7 hours sir. Choco beans after depend on your body temperature or weather. How is it? You will get 16 hours. It's nice. Sometimes you will get 4 to 5 hours like this. Okay. Also. ఈ పర్ఫ్యూమ్ 2000 అంట. ఇది దుబాయ్ పర్ఫ్యూమ్ బురాక్, ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాల్. అసలు ఆల్కహాల్ కంటెంట్ కూడా ఉండదు. ఇది రేటు 3000. కాసేపు అయితే అలా చైర్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాను. ఈ లోపు అయితే ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యి డైరెక్ట్ నేను కూర్చున్న మిర్రర్ దగ్గరకు అయితే వచ్చిందన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ ఫ్లైట్ కంపెనీ అయితే ఇండిగో మాట. వీటికైతే అసలు రెస్ట్ ఉండో, డేలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మినిమం 2 to 3 times అయితే. సో ఇంజిన్స్ అయితే ఆఫ్ అయ్యేలోపు ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ అందరూ వెళ్ళి కూడా మొత్తం చెక్ చేస్తారు ఫ్లైట్ని.
నా ఛానల్లో ఫోటోషూట్ వీడియోస్ అయితే మా ఫ్రెండ్కి బాగా నచ్చాయంట. సరదాగా తీస్తున్నా నడుచుకుంటూ రారా అన్నాడు. ఫ్లైట్ అయితే ఎక్కడానికి మనం వెళ్తాం. ఇక్కడ దాకా బాగానే అనిపించింది, కానీ ఎందుకో ఒకసారి మా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. సో గేట్వే నెంబర్ 111 నుంచి అయితే మనల్ని అయితే రన్వే పైకి అయితే బస్సులో తీసుకెళ్తారన్నమాట. బ్రో ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉంది బ్రో. నాకేమో సావిత్రి గారి లాగా ఒక కంట్లో నుంచి ఆనందం, ఇంకో కంట్లో నుంచి భయం, బాధ రెండు కలిపి వస్తున్నాయన్నమాట. ఎందుకో తెలీదు. ఇక్కడ కామెడీ ఏంటంటే నా సీట్ వచ్చేసి A12 భయ్య. కాకపోతే ఒకళ్ళు కంపల్సరీగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో సైడ్ కూర్చోవాలి సార్ అని చెప్పేసి ఫ్లైట్లో అందరు లేరా, నా దగ్గరికే వచ్చి మరి ఎయిర్ హోస్టెస్ తీసుకెళ్ళి మరి అక్కడ కూర్చోబెట్టింది ఆవిడ. ఏదైనా తేడా వస్తే అక్కడ డోర్ ఎలా ఓపెన్ చేయాలో మాత్రం నాకు చెప్పారన్నమాట. ఆ తర్వాత బేసిక్ ప్రోటోకాల్స్ అయితే ప్రతి ఒక్కరికి చెప్తారన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ని అలా వింటూ ఉంటే వెంటనే ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే నాతో పాటు మీరు కూడా స్కై వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. Vamos a ver todo lo que hay. Disimular, así el problema y la duda no nos ven pasar. Porque sé que estoy con vos. Vamos a ver algo mejor. Queda claro, estamos todos acá. టేక్ ఆఫ్ అయినా కాసేపటికైతే అసలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం మబ్బులే ఉన్నాయి. అంటే మన హైదరాబాద్లో కూడా వర్షాలు అలా ఉన్నాయన్నమాట. అసలు ఆ పక్కన వింగ్స్ చూసారా ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అలా మబ్బులు పైనుంచి వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు మబ్బులు కింద నుంచి చూడడమే కదా, పైనుంచి ఇదే ఫస్ట్ టైము. బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే చెవులు బ్లాక్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకో తెలియదు, నాకే అవుతుందో అందరికీ అవుతుందో నాకు తెలియదు. నాకైతే చెవులు బ్లాక్ అవుతూ ఉన్నాయి. కరెక్ట్గా మనం ఎక్కిన ఫ్లైట్ ఏంటంటే SG 2018. ఇది వచ్చేసి ఏంటంటే పొద్దున్న 8:10కి అయితే స్టార్ట్ అయిపోద్ది. రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 1 అవర్ పడుతుంది అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కుదురుగా అయితే ఉండం కదా, అందుకే అన్నీ ఓపెన్ చేసి కెలుకుతూ ఉన్నాం అన్నమాట. ఆ ముందున్న పేపర్లు ఏంటి అన్నీ. ఈలోపు మనకైతే తినడానికి బ్రెడ్ శాండ్విచ్ అని జ్యూస్ అయితే ఇచ్చారు. బ్రెడ్ శాండ్విచ్ బాగానే ఉంది. నాకైతే ఈ వ్యూ భలే అనిపిస్తుంది. అసలు ఆ లైన్ చూసారు, అది ఏదో నది అనుకుంటా, భలే కనిపిస్తుంది. అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నాయి క్యూట్గా. మాటల్లోనే చెన్నై దగ్గరికి అయితే వచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే మెరీనా బీచ్. అక్కడ భలే కనపడుతుంది, అదో చిన్న లైన్ లాగా కదా. అక్కడ ఏదో చిన్న లైన్ లాగా కనపడుతుంది, కాకపోతే అది 1 కిలోమీటర్ ఉంటుంది మనకి మెయిన్ రోడ్ పై నుంచి అయితే. ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. నాకైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, టేక్ ఆఫ్ చేసేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది, కాకపోతే తర్వాత భలే అనిపించింది. ఇదిగో కరెక్ట్గా ఈ సముద్రం మీదే అలా తిప్పుతాడు మాట. అక్కడ మాత్రం చాలా భయం వేస్తుంది. ఏ మాటకి ఆ మాట కానీ భలే థ్రిల్లింగ్గా ఉంది.
ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ చిన్న చిన్న చుక్కలు, ఆ చుక్కలు ఏంటో కాదండి, పెద్ద పెద్ద షిప్లు అయ్యి మనకి కింద నుంచి వస్తేమో పెద్దగా ఉంటాయి, ఇక్కడ నుంచి వస్తేమో ఒక చుక్కలాగా ఉన్నాయన్నమాట. మేము అంటే ఏదో కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి వెళ్తున్నాము. కాకపోతే మీరు కనుక చెన్నై విజిట్ చేస్తే కంపల్సరీగా అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ ముందు ఒక మ్యాప్ వేసుకోండి. ఎందుకంటే చెన్నై చిన్నది అనుకుంటాం కానీ అసలు 3-4 రోజులు అస్సలు సరిపోదు. మినిమం ఒక 20 రోజులు గట్టి పెట్టుకుంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. చెన్నైకి నియర్ బై ఉన్న ప్లేసెస్తో కలిపి చెప్తున్నాను. ఇదేంటో మన హైదరాబాద్లో ఉండాల్సిన బిల్డింగ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకే దగ్గరగా ఉంటాయేమో బిల్డింగ్లు అనుకున్నాను, కాకపోతే ఇక్కడ చెన్నైలో కూడా అలాగే ఉన్నాయి. చూసారా, అదిగో మెరీనా బీచ్ ఎంట్రన్స్ శాండ్ మొత్తం పైనుంచి ఒక గీతలా కనిపించింది. కాకపోతే ఇక్కడ చూస్తుంటే ఎంత దూరంగా కనపడుతుంది. అదిగో మీకు స్టేడియం కూడా కనిపిస్తుంది అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే ముందు ఒక్కొక్క స్టెప్కి అలా జారి పడుతున్నట్టుగా అనిపించింది దిగుతూ ఉంటుంటే. ఏమో అనుకున్నాను కానీ చెన్నై చాలా పెద్ద సిటీ నిజంగా. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి చెన్నైలో మెట్రో ఉంటుంది కదా, మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది, పైకి ఉంటుంది గాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చెన్నైలో మధ్యలో సెంటర్ పాయింట్ ఏంటంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. మొత్తం చెన్నైకి సెంటర్లో ఉంటుంది. చెన్నైలో అయితే అసలు ట్రైన్ టైమింగ్ పంచువాలిటీ అయితే భలే కరెక్ట్గా ఉంది తెలుసా. అసలు 5-5 నిమిషాలకి టైం అంటే టైంకి వచ్చేస్తుంది. MMTS కూడా వెళ్ళిన రోజు అయితే మా పని అయితే అయిపోయింది. మా వర్క్ అయిపోయిన తర్వాత మేము ఆ సాయంత్రం అలా బీచ్కి వెళ్ళి ఆ నెక్స్ట్ డే ఇంకో ప్లేస్కి వెళ్ళాం. అవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఫైనల్గా ల్యాండింగ్ అయితే సేఫ్గా అయిపోయింది. ఆహా, చెన్నైలో అడుగు పెట్టానో లేదో అసలు ఎంత వేడిగా ఉందంటే, మన హైదరాబాద్లో కరెక్ట్గా వర్షాలు, ఇక్కడేమో ఫుల్ ఎండలు. అసలు ఒక్క క్షణం కూడా ఆ ఎండలో ఉండలేకపోయాం. మళ్ళీ టైం వచ్చేసి పెద్ద ఏదో 1 గంట అయినట్టు ఉంది ఎండ. కాకపోతే టైం అయ్యింది 9:30, 9:15 కూడా అవ్వలేదు అంతే. చెన్నై ఎయిర్పోర్ట్ బాగానే పెద్దగా ఉంది మన హైదరాబాద్ దానికన్నా. ఇక్కడ నుంచి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇంటర్ కనెక్టింగ్ ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా టర్మినల్ గేట్వేస్ అవన్నీ కూడా. ఏమైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఇన్సిడెంట్నే మైండ్లో పెట్టుకుంటాం మనం. ఆఫ్ కోర్స్ కొన్ని కోట్లతో బిజినెస్ చేసినా కానీ ఎవరికైనా ప్రాణాల మీద భయం ఉంటాయి. అలాగే నాకు భయం వేసింది. దేర్ ఈస్ ద లగేజ్ కౌంటర్ దేర్. ఓకే, వీ నీడ్ టు రీవెరిఫై అవర్ బ్యాగ్ అగైన్. యా బ్రో, ఐ థింక్ మాటల్లోనే మా కేవిన్ గార్డ్ లగేజ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా అది కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే షటిల్ బుక్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళే టైంకే మాకు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ జర్నీ పట్టేస్తుంది. దానికన్నా మెట్రో ఎక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము మెట్రో ప్రిఫర్ చేసి అయితే వెళ్తున్నాము. దిగంగానే వెంటనే మా వర్క్ చూసుకొని అయితే ఈవినింగ్ వచ్చేసేటప్పుడు అయితే అలా రూమ్కి వచ్చి కాసేపు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే బీచ్కి వెళ్ళాం. బీచ్లో భలే చల్లగా అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇక్కడ వరకు వ్లాగ్ చూస్తుంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్తోని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ నానీలు.